ఇక మరి అంబర్పేట హనుమంతన్నకు మరి ఇక అది దాపటెద్దు అయితే ఇక ఇది ఒలపటెద్దట. మరి ఈ ఒలపటెద్దు కూడా మరి ఏం చెప్తాడు, ఈయన కూడా ఏ రకంగా పోరాటం చేసిండు, మరి ఒకప్పుడు బతుకమ్మ కుంట ఏ రకంగా ఉయ్యా ఇప్పుడు ఎట్లా జీవం పోసుకుంది, ఎన్ని పోరాటాలు అయినాయి, ఎన్ని పంచాయతీలు అయినాయి, ఎట్లా ఇవాళ పారం పోసుకుంది బతుకమ్మ కుంట అనేది మరి ఆయన కూడా అడుగుదాము. చెప్పే గతంలో మరి ఎటైనా సంగతి బతుకమ్మ కుంట మరి వన్య తప్పి చిన్నవా ఎందుకు, ఇవాళ మరి ఎవరి పుణ్యము, ఇవాళ ఏం జరిగింది? నమస్కారం అండి, నా పేరు మహేందర్. నేను సిపిఐఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యుడిని. కమ్యూనిస్టు పోరాటాల్లో ప్రధాన పాత్రగా ఇక్కడ నేను వహించాను. సిపిఎం పార్టీ పోరాటం, అట్లాగే వి హనుమంతరావు గారి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పోరాట ఫలితంగానే ప్రస్తుతం ఈ బతుకమ్మ కుంట ఇప్పుడు అభివృద్ధి అవుతుంది. లేని పక్షంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎడ్ల సుధాకర్ రెడ్డి గత అనేక సంవత్సరాలుగా దీన్ని కబ్జా చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశాం. ఆయన జేసీబీలు తీసుకొని జేసీబీలు కూడా తగలబెట్టాం. ఆయన మా మీద కేసులు పెట్టాం, మేము ఆయన మీద కేసులు పెట్టాం. 2002 వరకు ఇది చెరువే, మేము పుట్టి పెరిగింది ఇక్కడే. 2002 వరకు ఇది చెరువుగా ఉండేది. 2002 తర్వాత 2002 నుండి 2005 వరకు ఇది మొత్తం మట్టేసి పూర్తి చేసిండు ఎడ్ల సుధాకర్ రెడ్డి. ఆయన మీద ఆ సందర్భంలోనే అనేక కేసులు బుక్ చేసాం మేము పోలీస్ స్టేషన్లో. మేము కోర్టులకు చెప్తున్నాం, ఎప్పటికైనా పాత కేసులు మొత్తం తీయండి, ఆయన మీద ల్యాండ్ గ్రాబింగ్ కేసులు పెట్టాలని చెప్పి అనేక సందర్భాలు. ఇప్పుడు ప్రభుత్వం 10 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి దీన్ని అభివృద్ధి చేస్తూ ఉంది. ఈ మట్టి మొత్తం ఆయనతోనే వసూలు చేయాలని చెప్తున్నాం. ఎంత ఖర్చు అయిందో ఆ ఖర్చు మొత్తం కూడా ఎడ్ల సుధాకర్ రెడ్డి వసూలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.